मंगलप्रदायै नमः। ओम महाकारुण्यदायै नमः। ओम मंगलप्रदायै नमः। దేవి శరన్నవరాత్రులలో అమ్మవారిని లలితా త్రిపుర సుందరీ దేవిగా విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ దేవియే శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా కొలిచే భక్తుల్ని ఉపాసకుల్ని విశేషంగా అనుగ్రహిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇరువైపులా వింజామర్లతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో భక్తి పావనాన్ని చిందించే చెరుకుగడను చేతపట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చుని దేవి దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. భండాసురుడు అనే రాక్షసుని సంహరించటానికి చిదగ్నికుండం నుంచి ఉద్భవించింది లలితాదేవి. ఆ దేవిని ఉపాసిస్తే ఎటువంటి దుష్టశక్తులైనా దూరమవుతాయి అన్నది ప్రతీతి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటూ కూడా ఆ అమ్మవారిని విశేషంగా స్తుతిస్తూ ఉంటారు. దేవి ఉపాసన అనేది దేశవ్యాప్తంగా విభిన్న రీతులలో ప్రాచుర్యం పొందింది. ఉగ్రమూర్తులుగా సౌమ్యమూర్తులుగా అమ్మవారి స్వరూపాలు వేరైనప్పటికీ ప్రతి ఒక్కరి చేత శరత్కారంలో విశేషంగా ఆరాధనలు అందుకుంటున్నారు. రక్షణకి ప్రతాపానికి ఉగ్రమూర్తులు, కారుణ్య ప్రేమ భావానికి సౌమ్యమూర్తులు, రెండు శక్తి తాలూకు వ్యక్త స్వరూపాలే. ప్రకాశించే ఆ శక్తినే దేవి అంటారు. అందుకే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటూ ప్రతి జీవిలో ఉన్న ఆ శక్తిని విశేషంగా ప్రస్తుతిస్తూ ఉంటారు. సమస్త విశ్వాన్ని నడిపేటప్పుడు అదే శక్తి అనంతమై అపరిమితమై భాసిస్తూ ఉంటుంది. ఎన్నో వేదమంత్రాలు, ఎన్నో ఉపనిషత్తులు, ఎన్నో పురాణాలు అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మను విశేషంగా పలు నామాలతో స్తోత్రాలతో కీర్తించారు. దేవ్య ఉపనిషత్తు, దేవ్య అథర్వ శీర్షం అనే వేద భాగాలు కూడా ఉన్నాయి. ఆ లలితా త్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో వారికి వారి జీవితంలో అంతా సుఖశాంతులు నెలకొంటాయన్నది ప్రతీతి. ఓం మహాశక్త్యై నమః. ఓం మహాసారస్వతప్రదాయై నమః. ఓం మహాకారుణ్యదాయై నమః. ఓం మంగళప్రదాయై నమః. For more videos like this, subscribe Big TV channel.